హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 క్లైమాక్స్కి వెళ్లే ముందు భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను రప్పించి నామినేషన్స్ వేయించారు. ఇందులో భాగంగా టుడే ఎపిసోడ్లో సోనియా, బేబక్క, శేఖర్ భాష ముగ్గురు తమ నామినేషన్స్ వేశారు. మరి వీళ్ళు ఎవరిని నామినేట్ చేశారో చూద్దాం. బిగ్ బాస్ హౌస్లో 12వ వారం నామినేషన్స్ మామూలుగా జరగలేదు. అసలు ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇవ్వడం చూశారు, కానీ నామినేషన్స్కి రప్పించడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. మరి ఈ ఆలోచన ఎవరికొచ్చిందో తెలియదు, కానీ రిజల్ట్ మాత్రం బంపర్ హిట్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత వరకు ఒకలా ఉన్న హౌస్మేట్స్ వాళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ గురించి ఏం మాట్లాడారు, ఇలాంటి విషయాల్ని పక్కాగా లెక్కలేసుకుని మరీ నామినేషన్స్ వేసే ఛాన్స్ ఎక్స్ కంటెస్టెంట్స్కి ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో ఒక్కొక్కరు హౌస్మేట్స్ని వాయించేశారు. ముఖ్యంగా సోనియా అయితే నిఖిల్ను ఆడేసుకుంది. అలానే శేఖర్ భాష కూడా తన పాయింట్లతో యష్మి, ప్రేరణను గట్టిగానే ఇరికించేశాడు. మీది గ్రూప్ గేమ్ అన్నట్లుగా అందరి ముందు చూపించాడు. అలా లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. వచ్చి రాగానే బాంబు పేల్చిన భాష. బిగ్ బాస్ హౌస్లో నేటి నామినేషన్లో అందరూ కన్నడ బ్యాచ్నే టార్గెట్ చేశారు. ముందుగా హౌస్లోకి వచ్చిన సోనియా ప్రేరణ, నిఖిల్ను నామినేట్ చేసింది. ఆ తరువాత శేఖర్ భాష ఎంట్రీ ఇచ్చి అందర్నీ నవ్వుతూ పలకరించాడు. ఇక సింహాసనం మీద కూర్చొని నాకు బాధగా ఉంది నామినేట్ చేయడానికి, కానీ తప్పదు, ఏం చేస్తాం, తమ్ముడే పేకాటే అంటూ తన 2 నామినేషన్స్ ప్రేరణ, యష్మి అంటూ ముందే చెప్పేశాడు భాష. నీకు యష్మికి చాలా పిచ్చి, ముందుగా ప్రేరణను నామినేట్ చేస్తున్నా. నువ్వు యష్మి అంటే నాకు ఎంత ఇష్టమో కూడా మీరు ఫిజికల్ వైలెన్స్ ఎంకరేజ్ చేసినప్పుడు చేయొద్దని నేను చెప్పింది మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఇష్టం అని మీరు అనేవారు. ఆ సమయంలో ఒక గేమ్లో మణికంఠతో ఆడుతూ సీతా చేతికి గాయం కూడా అయింది. అప్పుడు 3 రోజులు తినడానికి కూడా అవ్వకపోతే విష్ణు తినిపించింది. కట్ చేస్తే పానిపట్ గేమ్లో నిఖిల్ మీ ఇద్దరిని రఫ్గా హ్యాండిల్ చేశాడని నువ్వు బూత్ కూడా వాడావు. నిజానికి నాకు అలా ఏం అనిపించలేదు, కానీ మీరు అంతలా అరిచారు కాబట్టి మరీ అంత బ్యాడ్ అనిపించినప్పుడు నిఖిల్ని నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు తరువాత అంటూ శేఖర్ అడిగాడు. అలానే నీకో యష్మికి గెలవడం అంటే పిచ్చి, కానీ గ్రూపిజం లేకపోతే బాగుంటుంది, ఇప్పుడే జనం మెచ్చుకుంటారు అంటూ భాష సలహా ఇచ్చాడు. నోటి దూల వల్లే నామినేట్ చేస్తున్నా. ఇక దీనికి డిఫెండ్ చేసుకుంటూ నిఖిల్ది ఎంత తప్పు ఉందో, నేను బూత్ ఆడటం అంటే అంతే తప్పు, అందుకే నేను నిఖిల్ని నామినేట్ చేయాలో అంటూ ప్రేరణ అంది. అలానే నేను 1% గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటూ ప్రేరణ చెప్పింది. దీనికి నేను చూసింది కనిపించింది చెప్పా, తీసుకుంటే ఉంటారు, లేకపోతే పోతారు, మీ ఇష్టం, ఇంకా నీ నోటి దూల వల్లే చెడు అవుతున్నావు, సరిచేసుకో అంటూ శేఖర్ అన్నాడు. అలానే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అనేది మీకు కనిపించదు, కానీ జనం ఫీల్ అవుతున్నారు. నిఖిల్ని నువ్వు ఎందుకు నామినేట్ చేయట్లేదు అనేది జనం కూడా ఆలోచిస్తున్నారు. గ్రూప్ గేమ్ అని జనం అనుకుంటున్నారు అంటూ శేఖర్ అన్నాడు. నిఖిల్కి లేని బాధ నీకెందుకు? ఇక తరువాత యష్మిని నామినేట్ చేస్తూ నీలో గ్రూపిజం అనేది కనిపిస్తుంది. దీనికి ఉదాహరణ చెప్తా. అవినాష్ రోహిణి సేవ్ చేసి నిఖిల్ని నామినేట్ చేశాడు. అప్పుడు నిఖిల్ కూడా లైట్ తీసుకున్నాడు, కానీ నీకెందుకు పెయిన్ అయింది? అవినాష్ని దీని గురించి అడిగావు, మరి అంతా ఉన్నప్పుడు అవినాష్తో అప్పుడే ఎందుకు చెప్పలేదు? అలానే పానిపట్టు గేమ్లో నిఖిల్ మీ వాటర్ ప్లగ్స్ పీకడానికి వచ్చాడు. అప్పుడు నువ్వు అక్కడ పీకరా అంటూ నిఖిల్కి చెప్పావు. తను మీ టీం కాకపోయినా మీరు కలిసి ఆడినట్లు గ్రూప్ గేమ్ అనిపించింది అంటూ భాష చెప్పాడు. ప్రేరణకు ఎందుకు నామినేట్ చేయలేదు? అలానే ఫ్రెండ్ అయినా ప్రేరణను నామినేట్ చేస్తా అన్నావు కదా అంటూ శేఖర్ అడిగితే అవును అన్నా అంటూ యష్మి అనింది. మరి ఇప్పటి వరకు ఎందుకు ప్రేరణ చేయలేదు అంటూ భాష అడిగాడు. దీనికి తప్పు లేకపోయినా అన్నాను కాబట్టి చేయాలా అంటూ యష్మి అంది. అలానే నేను చాలాసార్లు నిఖిల్, పృథ్వీ, ప్రేరణతో కూడా గొడవ పెట్టుకున్నా. నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటూ యష్మి వాదించింది. దీనికి జనాలకి మీ తిట్లు కన్నా మీ చిలిపితనమే ఇష్టం, కానీ ఈ మధ్య అది పోయింది, నీకు గ్రూపిజం ఉంది అనేది జనాల మాట అంటూ శేఖర్ ఫినిష్ చేశాడు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా యష్మి నెత్తిన సీసా కొట్టాడు. ఇక బేబక్క కూడా నామినేషన్స్ వేయడానికి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రాగానే అందరికీ హాయ్ చెప్పే సింహాసనంపై కూర్చుంది. నా ఫస్ట్ నామినేషన్ పృథ్వీ. మీ దృష్టిలో ఫిట్గా ఉంటేనే గేమ్ బాగా ఆడినట్లు, కానీ బిగ్ బాస్లో గేమ్ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అలానే మీరు టాస్కుల్లో ఫిట్ కాదు, అందుకే బిగ్ బాస్కి పనికిరారు అని నన్ను నామినేట్ చేశారు. ఒకసారి నా మెడలో గాడిద ట్యాగ్ వేశావు అంటూ బేబక్క అంది. దీనికి అవును, ఫిట్గా లేకపోతే చెబుతా అంటూ పృథ్వీ అన్నాడు. దీనికి కరెక్టే, నువ్వు చెప్పిన తర్వాత నేను డైలీ కరాటే ప్రాక్టీస్ కూడా చేశాను ఇక్కడ అంటూ బేబక్క అంది. డైరెక్ట్గా నామినేట్ చేయండి, ఏడవద్దు. దీనికి నవ్వుకున్న పృథ్వీ.
అది కరాటేలా లేదు, ఎవరైనా ఉందా అంటూ పృథ్వీ నవ్వాడు. దీనికి నిఖిల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్తో పోరాడితే బాగుంటుంది అని వీరుడు గొప్పతనం, ఇలా నన్ను వెక్కిరించడం కాదు అంటూ బేబక్క డైలాగ్ కొట్టింది. దీంతో నిఖిల్ ముందుకెళ్ళి రే వీరుడు నేను నీతో పోరాడలేదా అంటూ పృథ్వీ డైలాగ్ కొట్టాడు. ఇలా బేబక్క పాత పాయింట్లన్నీ తవ్వింది. దీంతో నన్ను ఎందుకు నామినేట్ చేశావు అని ఏడుస్తారేంటి, మీకు నేను నచ్చలేదని చెప్పి డైరెక్ట్గా నామినేట్ చేయండి, ఇలా ఏడవకండి అంటూ పృథ్వీ డైలాగ్ కొట్టాడు. ఇక తర్వాత తన రెండో నామినేషన్ నిఖిల్కి వేసింది బేబక్క. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చీఫ్ అయితే బాగుంటుంది, వాళ్ళ దగ్గర ఓ విజన్ ఉంటుందని నీ టీంలో చేరా నేను, కానీ నువ్వు మాకంటే సోనియాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు. సోనియా మన టీంలో వద్దు అన్నా కూడా తన వేరే టీంకి వెళ్తే మనకి వాసిపోతుంది, తీసుకుంటున్నామన్నావు అంటూ బేబక్క చెప్పింది. ఇక సోనియాకి నాతో గొడవ వచ్చినప్పుడు నువ్వు నన్ను పట్టించుకోలేదు, న్యాయం చెప్పలేదు అంటూ బేబక్క వాదించింది. దీనికి నిఖిల్ తన పాయింట్లు చెప్పాడు. సోనియా చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, అలానే కిచెన్లో నువ్వు చెప్పిన కారణంగా నేను ఎవరికీ ఇండివిడ్యువల్గా వంట చేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు, కానీ దానివల్ల నాకు సీత నామినేషన్ వేసింది, అప్పుడు నువ్వు మాట్లాడలేదు. అలానే మొదటి వారం కుక్కర్ విషయంలో సోనియా నన్ను నామినేట్ చేసింది, అప్పుడు సేవ్ చేసే ఛాన్స్ ఉన్నా నువ్వు చేయలేదు అంటూ బేబక్క చెప్పింది. సోనియా చెప్పిన దానికే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు అంటూ బేబక్క అంది. దీనికి ఇది పాయింట్లెస్ నామినేషన్ అంటూ నిఖిల్ అన్నాడు. ఇలా ఈరోజు నామినేషన్లో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి నలుగురు ఇప్పటి వరకు నామినేట్ అయ్యారు. మంగళవారం ఎపిసోడ్లో మిగిలిన నామినేషన్ ప్రక్రియ చూపించబోతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.